ద్రాక్ష హల్వాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శుభ్రంగా కడిగినటువంటి ద్రాక్ష, బియ్యం పిండి, నెయ్యి, కార్న్ఫ్లోర్, డ్రై ఫ్రూట్స్, చక్కెర, పాలు, యాలకుల పొడి, ఫుడ్ కలర్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ద్రాక్షాన్ని మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులో వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ద్రాక్ష అంతా మెత్తగా జ్యూస్గా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు వడకట్టుకుందాం. జ్యూస్ అంతా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ద్రాక్ష జ్యూస్ అంతా వడకట్టుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్, టూ అండ్ హాఫ్ స్పూను, బియ్యం పిండి 2.5 స్పూను, వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయండి. ఇది బౌల్లో తీసుకుని తర్వాత మనం మొక్కజొన్న పిండి, బియ్యం పిండి వేసి కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమం వేసుకొని చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా దగ్గరికి వచ్చిందండి. షుగర్ తీసుకున్నాం కదా ఒక బౌల్, షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ద్రాక్ష జ్యూస్ తీసుకున్నాం కదా, ద్రాక్ష జ్యూస్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరు ఆప్షనల్, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా యూజ్ చేశాను. ఫుడ్ కలర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా బాగా చిక్కబడుతుందండి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, ఇదంతా బాగా దగ్గరికి వచ్చిందండి. మనం డ్రై ఫ్రూట్స్ పెంచుకొని పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా హల్వా అంతా బాగా దగ్గరికి వచ్చిందండి. నెయ్యి కూడా బాగా తేలుతుంది. దీన్ని ఒక నెయ్యి రేసిన ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా నెయ్యి రేసిన ప్లేట్లోకి అంతా సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి అంతా వేసుకొని ఒక 3 గంటల పాటు బాగా చల్లారనివ్వాలి. మూడు గంటలు అయిందండి, బాగా చల్లారింది. వీటిని ఇప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం.
ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ద్రాక్ష హల్వా రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.